యాక్చువల్గా రోజు విజయ్ గారు సినిమా తీస్తున్నారు, మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నారంటే ఏ సినిమా డైరెక్ట్ చేశారన్న. డైరెక్టర్ కాదండి, ప్రొడ్యూసర్ అంట. ఫస్ట్ టైం అంటే కాదు, భలే మంచి రోజు తీశారంటే. అన్న భలే మంచి రోజు అంటే కొంచెం మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, వెళ్దామని వెళ్తే డైరెక్టర్ మహి గారికి ఫోన్లో కల్పించారు. ఆయన న్యూజిలాండ్లో ఉన్నారు. సార్ కథ రాసుకోవడానికి న్యూజిలాండ్ పంపించారా అండి అన్న. కాదండి, ఆయన ఉండేది న్యూజిలాండ్లో. అన్నీ మళ్ళీ వచ్చి వెళ్ళారు, మళ్ళీ ఫ్యామిలీతో బయలుదేరి వస్తున్నారు. ఆయన ఈ సినిమాకి ఇక్కడ సెటిల్ అయిపోతారంట. అంటే అంత కాన్ఫిడెన్స్ అంటే అవునండి అన్న. సరే సార్ ఏంటంటే హర్రర్ కామెడీ అన్నారు. సారీ సార్ నేను చేయట్లేదు సార్, ప్లీజ్ ఏమనుకోవద్దండి అన్నాను ఓపెన్గా. కాకపోతే ఒక్క నిమిషం వినండి అని పాయింట్ చెప్పారు. చెప్పంగానే నిజంగా చాలా బాగుంది, వెరీ గుడ్ సార్ అని మళ్ళీ ఐఎస్డి చేసి మళ్ళీ సార్తో మాట్లాడాం, మహి గారితో క్యారెక్టర్ అంతా చెప్పారు. దాని తర్వాత షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా వచ్చింది. చాలా మంచి విషయం. ఈ సినిమాలో అందరూ కామెడీ, హర్రర్ కామెడీ కొంచెం రివర్స్లో ఉందనుకుంటున్నారు, కానీ మంచి ఫ్యామిలీకి సంబంధించి మంచి ఎమోషన్ ఒకటి ఉందన్నమాట. అది బాగా లాక్ చేస్తుంది సినిమాకి, చాలా బాగా హెల్ప్ అవుతుంది కూడా. అది బాగా కనెక్ట్ అయింది. వెరీ గుడ్, బాగుంది. సెంటిమెంట్తో పాటు ఎమోషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కాబట్టి బాగుంటుందని చెప్పాం. యాజ్ యూజువల్గా ఈ సినిమాకి కూడా కథే హీరో. చాలా బాగుంది, చాలా మంచి స్క్రిప్ట్. థ్యాంక్ యూ సార్, నన్ను ఈ క్యారెక్టర్కి నన్ను పిలిచినందుకు. మాకు మంచి డబ్బులు ఇచ్చారు, మీకు కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100% వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని మమ్మల్ని పెట్టుకొని మీరు ప్లాన్ చేసిన ప్రమోషన్స్ కానివ్వండి, రిలీజ్ కానీ చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ టైటిల్ ఆనంద బ్రహ్మ పెట్టడం కూడా చాలా బాగుంది. ఎవరంటే ఇట్లా ఆర్టిస్టుల పేరు చెప్పారు, బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. ఆ లేడీ క్యారెక్టర్ మెయిన్ అది ఎవరు చేస్తున్నారండి అంటే తాప్సీ గారు. అంటే ఆ బిస్కెట్లే అనుకున్నాను ఈవిడ. అప్పుడు హిందీలో మంచి జోడు మీద ఉన్నప్పుడు ఓకేలే, ఇంకా అది సరదాగానే అనుకున్నాం. కానీ నిజంగా ఆవిడ గారు కూడా స్క్రిప్ట్ విని రాగానే ఓకే, ఆనంద బ్రహ్మ చాలా ఆనందంగా ఉంటుంది అనిపించింది. సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడగండి సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్లా చూస్తారంటరా, ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.